దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకమునకు రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనిన ఎడల వానిని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతుక తగదని వానితో చెప్పుదును. వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టియు తమకు కలిగిన దర్శనమును బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. వాడు, నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానన్ను. నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3 భాగముల వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.